వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పెద్దిరెడ్డి బడా దోపిడీ అని పంచమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు, గ్రామానికి రోడ్డు వెయ్యాలని ప్రజల ధర్నా. రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతాం, డీఎస్పీ శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్. ఏమి రాసినా చెల్లుతుంది, ఏం చెప్పినా నడుస్తుంది అని ఈనాడు భ్రమపడుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం తమపై బురద జల్లే కార్యక్రమం. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని పనస గ్రామస్తుల ఆందోళన. గతంలో ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని మంత్రి నారా లోకేష్ చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టి లోకేష్ గవర్నెన్స్ లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ 161 సేవలను లాంచ్ చేశామని, త్వరలో 360 సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏం వేసానంటే, అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది? ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్? ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్? ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి విల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. సార్ హియర్ సార్ సాంబశివరావు. సార్ ఐ హ్యావ్ a couple of doubts. Whether are we going with the real time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think. Correct. And how many services government of Andhra Pradesh is going to provide with this platform? You said earlier next time you will enhance it. So total services, how many services we have? Yeah. And how you address the grievances, and how the people can track it when once it is not sufficient enough to get the grievance. Redressal is the important point here. Correct. So these please address. Yeah. చాలామంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైమ్ సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైమ్, వేర్ దెర్ ఇస్ ఎ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్, దట్ ఈస్ లీగలీ, అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను, దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్. అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్. అందుకే ఫస్ట్ ఫేజ్ అది మేము చేయలేదు, బికాజ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే, సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి. అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్, అగే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్, దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్. పెద్దిరెడ్డి బడా దోపిడీ అని పంచమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పగలంతా పూజలు చేస్తూ రాత్రంతా దోపిడీలు చేస్తారని ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నడూ చూడలేదని విమర్శించారు. రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాకుండా మదనపల్లిలో
మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? శాండ్ మాఫియాలో కోట్లు సంపాదించి అవినీతి సొమ్మును కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చిన్న చితగా 1 ఎకరం దగ్గర నుంచి 1000 ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేనేమీ అరగను, నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా అని అడుగుతా ఉన్నా. మీ ఓటర్ లిస్ట్ కన్నా, మీ పుంగనూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ముఖ్యంగా మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు స్వాహా చేసిన మాట వాస్తవం కాదా? 900 ఎకరాలు 982 ఎకరాల పైన మరి మీరు కబ్జా చేశారు అనేది మరి మీడియాలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అదేవిధంగా పుంగునూరు మండలం రాగానిపల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా రేణిగుంటలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మధ్యలో 20 ఎకరాలు మీ భార్య గారి పేరు మీద ఎలా వచ్చింది? ఇది ఎక్కడైనా విన్నామా? రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కన 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మధ్యలో 20 ఎకరాలు మాత్రమే, 20 ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అలా ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోతల పథకాలని చెప్పి మొదలుపెట్టారు, ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఏం చేశారు మీరు ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టి? ముఖ్యంగా మరి ఆవులపల్లిలో కానీ నేతిగుట్ల పల్లెల్లో కానీ ఆ విలేజెస్లో వాళ్ళని రాత్రి విజయనగరం జిల్లా శృంఖవరపుకోట నియోజకవర్గం ఆతావు గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే ఎదుట బైఠాయించిన గ్రామస్తులు. వేపాడ మండలం ఆతావ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు ధర్నా. సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు చెల్ల జగన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఆతవ గ్రామానికి రోడ్ నిర్మించాలంటూ టెంట్ వేసి గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో తమ గోడు వినిపించుకుంటున్నప్పటికీ స్పష్టమైన వాగ్దానం రాకపోవడంతో ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కారును పోనీయకుండా ప్రజలు భీష్మించుకుని కూర్చుని ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించి వేయడంతో ఆగ్రహించిన ఆతవ గ్రామ ప్రజలు తమకు రోడ్డు వేసే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ధర్నా కొనసాగించారు. మండలం ఆతవ గ్రామానికి సంబంధించి నేటికి 3 రోజులుగా మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ ఏడడం జరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు రోడ్డు కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎక్కడా లేదు. అందువల్ల పాలకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అన్ని పనులు మానుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి వంట వార్పు చేసుకొని ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామం అంటే అసలు పట్టించుకునే పార్టీ కానీ పట్టించుకున్న నాదులు కానీ అధికారి లేడు. ఎప్పుడు ఆతవ అంటే నిర్లక్ష్యమే. ఈ ఆతవకి మొత్తం 3 మండలాలతో లింక్ ఉంది. అయినా సరే దీన్ని వల్లకాడుగా మార్చేశారు. ఆతవ గ్రామానికి వెంటనే తారు రోడ్డు వెయ్యాలని చెప్పేసి నిధులున్నా చేయకపోవడం అన్యాయం అని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన జరుగుతున్న క్రమంలో ఏదో పని మీద ఎమ్మెల్యే వచ్చి కనీసం వీళ్ళని మనుషులుగా కూడా చూడకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది అన్యాయం. ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్ల
చేతులతోటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ప్రజల్ని అలాగా చులకనాడడం అలాగా తీసిపారేయడం చాలా విచారకరం. వెంటనే తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలుగు చేసుకొని రోడ్డు వేయాలని చెప్పేసి రోడ్డు కానీ ప్రారంభించే వరకు ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదని, అంతేకాకుండా అవసరమైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఆందోళన మరికొంత ఉవ్వెత్తున పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తాం. అందువలన తక్షణమే మీరు ఎంత పనులు చేస్తారో లేకపోతే చౌవరేవో మమ్మల్ని తేల్చుకోమంటారో అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ జిల్లా వెలకోట పోస్టు మాలమూరు గ్రామంలోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాది, ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడ వచ్చినట్టే వెళ్ళిపోయింది. సమాధానం చెప్పి 15వ తారీఖు వేస్తానని చెప్పింది. ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం. ఎప్పటికైనా ఈ నెల అయినా 2 నెలలైనా మేము ఉద్యమం ఇలాగే చేస్తాం. ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద పిల్లలు జల్లలు అన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం మేము. అంటే మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి ఇక్కడికి వచ్చి నిరాదీక్ష చేయడం కారణం ఏంటంటే ఈ రోడ్డు బాగోలేదు కాబట్టి. నర్సీపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులోని జరిగిన అల్లర్లలో 3 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పాత రౌడీ షీటర్ మల్లేష్ తన 2 కుమారులతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. అలాగే వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం, అలాగే ఒక పరుపు కూడా కాలింది. వాళ్ళని కూడా అడ్డుకున్న వాళ్ళ మీద కూడా చంపుతానని బెదిరించడం, కత్తులు పట్టుకొని తిరగడం, ఇదంతా కూడా హాల్జల్ చేశారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ చేశారు. ఈలోగా 100కి ఫోన్లు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సీన్కి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కత్తిలో పట్టుకొని తిరుగుతూ పోలీసులు కూడా దూషించడం అది జరిగింది. తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ను కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము. ఈలోగా అక్కడ ఎంప్లాయీస్, ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం, వాళ్ళు విధులకు ఆటంకం కలిగించడం, గాయపరచడం అది జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద. అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్, ప్రైవేట్ అంబులెన్స్లు, తర్వాత ఒక 2 ఆటోలు, వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరు నర్సీపట్నం టౌన్, రూరల్, అలాగే పాయకరావుపేట ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయగానే అదనపుగా స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది. నిన్నంతా కూడా ముద్దాయిల కోసం వీటి కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది. వాళ్ళు ఎవరు అన్నది కూడా ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి. అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ అంతా కూడా ఎస్సీ కాలనీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇక్కడి నుంచి టౌన్లో కూడా ఎవరైనా రౌడీజం కానీ ఏమైనా చేసేలాగుంటే వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. ఆ రౌడీజాన్ని పూర్తిగా అనువదొక్కుతాము. ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళైతేనేమి, లేదు ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళైతేనేమి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని సుమారు 1449 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోరుకున్నారు. జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి, ఉక్కు పోరాట కమిటీ నాయకులు వరసల శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి ఉక్కు కర్మాగారానికి వీచేసిన సందర్భంగా వరసల శ్రీనివాసరావు మాట్లాడుతూ 6 నెలల క్రితం ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శన చేసి ఈ ప్లాంట్ చాలా బాగుంది, మంచి ప్లాంట్, ఆసియాలోనే మంచి కంపెనీ, ఈ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను. నేను వెళ్ళిన అనతి కాలంలోనే వారం రోజుల్లోనే
పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నేను నడిపిస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు కలుగజేస్తూ గత 2021 నుంచి ఏదైతే వివక్షత చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ ని మట్టు పెట్టాలి, ఎవరికన్నా కట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తుందో అదానికి అంబానీకు వివక్షతతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపేసి నష్టాల దిశగా నెట్టేసింది. ఈ 4 సంవత్సరాలుగా లాభాలు ఉన్న కంపెనీని నష్టాలకు నెట్టడమే కాకుండా ఈ కంపెనీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఒక ప్యాకేజ్ అనేది ప్రకటించారు. ఆ ప్యాకేజీని 11,440 కోట్లని స్వాగతిస్తున్నాం. విశాఖపట్నానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిని ఆయన పర్యటన కూడా స్వాగతిస్తున్నాం పోరాట కమిటీ తరఫున. కానీ మీరు ఢిల్లీలో ఇచ్చిన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్కటి కూడా అమలు జరగట్లేదు. విధ్వంసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఒక పక్కనే 750 మంది కార్మికులు రిజైన్ చేసి పట్టచేత్తో పట్టుకుని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. వందలాది మంది కాంట్రాక్ట్ కాంట్రాక్టులు వర్క్లు అయిపోయాయని చెప్పి వాళ్ళని బయట పంపించడం జరిగింది. 4,000 విశాఖ కర్మాగారం 4 సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం మూసేస్తాం అని చెప్పారనమాట. కానీ ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మొక్కవన దీక్షతోని ఆఖరి జీతాలు రాకపోయినా సరే కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం. ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపగండా చేస్తారన్నమాట. ఈ 1,000 కోట్ల రూపాయలన్నీ 2014లో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో కేబినెట్ లోని 21 జనవరి 23వ తారీఖున ఆ రోజు నుంచి వచ్చిన నష్టాలు అనమాట. మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు. దీనికి గనులు ఇస్తామని చెప్పారు. 2014లో ప్రధానమంత్రి గారు వాళ్ళ మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు విశాఖ కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి. కేటాయించలేదు, దీన్ని అమ్ముతామని నిర్ణయం చేశారు. ఈవేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాల నుంచి నష్టాలు వస్తుంది, దానికి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట. వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు 1,300 కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారనమాట. నువ్వు వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు, లేదంటే సెయిల్లో విలీనం చేయమన్నాము. ఇవాళ మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముక్కు ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో విత్డ్రా అయ్యారు దీపం నుంచి అనమాట. భద్రావతి, ఇస్కో, ఇవన్నీ ఆంధ్రులందరూ 4 సంవత్సరాల నుంచి గోలు పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడర్స్ కు ఉన్నటువంటి బాకీలు స్పేర్ పార్ట్ కి ఆ బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు ప్యాకేజీలు ఇచ్చారు తప్పించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి మీరు ప్యాకేజ్ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరపున పోరాడవలసిందే అనమాట. ఇవాళ ఆంధ్రుల యొక్క పోరాటానికి నిలబడే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది. మేము ఏమి రాసినా చెల్లుతుంది, ఏమి చెప్పినా నడుస్తుందని ఈనాడు భ్రమపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తుందని భూమాన కరుణాకర్ రెడ్డి అన్నారు. విష ప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు
కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసేది. ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం తమపై బురద చల్లే కార్యక్రమం చేస్తుందని పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, కొత్త మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. వనగమ్మ పంచాయతీలో గల మొక్కపుట్టు జంక్షన్ నుండి పెద్ద సిందిపట్టు వరకు ఉన్న రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని పనాస గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మహాదేవ్ గణపతి మాట్లాడుతూ రహదారి పెచ్చులూడి గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని, గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలో చేరిందని, అది కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. సుమారు 12 సంవత్సరాల క్రితం నిర్మించిన తార్ రోడ్డు కావటం బ్రిడ్జి శిథిలావస్థలో చేరటంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సరిహద్దు గ్రామ ప్రజలకు డుడుమా డ్యాం నుండి దోడిపుట్టు జంక్షన్ వరకు ఇదే ప్రధాన రహదారి కావటంతో నిత్యం పదుల సంఖ్యలో వాహన రాకపోకలు కొనసాగిస్తుంటారని, ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణించి అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారని, ఈ మార్గంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి తక్షణమే రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొండా బుద్దు, కామేష్, శ్యాము, మోహన్ దాస్, సాధురం, శుక్రా గ్రామ మహిళలు పాల్గొన్నారు. నా పేరు సాధురం. మేము ఇప్పుడు పనస గ్రామంలో ఉన్నాము. మాకేటంటే ఇక్కడ మొక్కపుట్టు నుంచి పెదసిందిపుడు వరకు సరైన రోడ్ సౌకర్యం లేదు. రాత్రి ప్రయాణించాలన్నా వెహికల్స్ తో ఎటు బయటకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు అసలు బాగాలేదు. రోడ్లు మెట్టలు తెలిపోయి ఎటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లు చాలా సంవత్సరాలు అయింది తయారు చేసి. సైడ్ వాల్ కూడా అన్ని పడిపోయి ఇప్పటికీ ప్రభుత్వం చూసినా స్పందించడం లేదు.